హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అర్హాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? క్లైమేట్ చూడండి, చల్లగా తుప్పలు పడుతున్నాయి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. అస్సలు నిద్ర లేవాలనిపించదు. ఇంకొంచెం టైం ఇస్తే చక్కగా పడుకోవాలనిపిస్తుంది. కానీ మనకి ఈ వంట ప్రోగ్రామ్స్, స్కూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఇంకా తప్పదుగా మన వంటలోకి వెళ్ళాలి కదా. ఇది మండే వ్లాగు. ఆ రోజు నేను పెసరపప్పు తోటకూర ఫ్రై చేశాను. అది నేను ఎలా చేశానో చూడండి. ఫస్ట్ దానికోసం పెసరపప్పును నానబెట్టుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక కట్టకి 2 ఉల్లిపాయలు అలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. నా డైలీ వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి మంచిగా రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కడాయిలో నూనె పోసి కాస్త వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసి కాస్త ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. పెసరపప్పు, తోటకూర కాంబినేషన్ బాగుంటుంది కదా. ఈ ఫ్రై ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనిస్తాం కదా. ఆ నీళ్ళంతా ఇంగిపోయిన తర్వాత పెసరపప్పును వేయాలి. ఎందుకంటే పెసరపప్పును మనం ఆల్రెడీ నానబెట్టుకునే ఉంటాం కాబట్టి అది మనం వేస్తే వెంటనే మగ్గిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, అది పెసరపప్పు మగ్గిద్దో లేదో అని కొంచెం నీళ్ళు ఉన్నప్పుడే వేసేస్తారు. అప్పుడు ఆ తోటకూర పెసరపప్పు ఏమైపోతుందంటే ముద్దలాగా అయిపోతుంది, అంటే ఇరిగిపోతుంది పెసరపప్పు. సో మనం నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత వేసామనుకోండి, పప్పులా ఉంటుంది. అప్పుడు మనం తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. నేనేమో హడావుడిలో కొంచెం వాటర్ ఉన్నప్పుడే చూసుకోకుండా వేసేసాను కదా, పప్పు విరిగిపోయింది. సో ముద్దలా వచ్చింది. సో కాబట్టి ఇంకిపోయిన తర్వాత వేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడు కారం కోసం నేను వెల్లుల్లిపాయలు, కారం తీసుకొని బాగా దంచుకొని వేశాను. అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి స్మెల్ భలే ఉంటుంది కదా. అసలు కారం అయితే ఇంకా చెప్పలేము. వేడి వేడి అన్నంలో ఆ వెల్లుల్లి కారము, నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఏ వంటలు గుర్తుకు రావు. ఇంకా కారము పైన వేసి ఇంకా మొత్తం కలిపి దించేస్తే పెసరపప్పు, తోటకూర ఫ్రై రెడీ అయిపోతుంది. పెసరపప్పు చలువ కదా, ఎక్కువగా యూస్ చేస్తే మంచిది పిల్లలకు కూడా. అందుకని నేను ఎక్కువ బీరకాయలోను, తోటకూరలోను పెసరపప్పు యూస్ చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయినట్టే. వాళ్ళకి ఉడికించిన ఎగ్గను యాపిల్ వేసేసాను. మా పాపకి లంచ్ కూడా కట్టేశాను. మా బాబుకి 12:30 వరకే కాబట్టి లంచ్ ఏం అవసరం లేదు. ఇంకా అసలు ఏమైందంటే బుక్స్కి షీట్స్ వేసానండి. ఇంకా స్టిక్కర్స్ మీద నేమ్స్ రాయడం అయితే మర్చిపోయాను. సో పొద్దున్నే వెళ్ళే టైంకి హడావుడిగా రాసి పంపించాను. అలా ఒక్కొక్కటి గుర్తుంటుంది, ఇంకొకటి గుర్తుండదు. మా పాప బుక్స్ అయితే ఎప్పుడో సబ్మిట్ చేసేసాము. ఇవి మా బాబు బుక్స్. నర్సరీకి కానీ ఎన్ని బుక్స్ ఉన్నాయో చూడండి. మన టైంలో అయితే బేబీ క్లాస్ ఉండేది. ఒక స్లేట్ పట్టుకునే వెళ్ళేవాళ్ళము. ఆ స్లేట్లోనే ఆల్ఫాబెట్స్ అన్నీ ఆ సంవత్సరం మొత్తం ఆ స్లేట్లోనే సరిపోతుంది. ఇప్పుడేమో నర్సరీకే ఇన్ని బుక్సా, వీళ్ళు ఏం చదువుతారో ఏమో. ఇంకా అన్నీ క్లియర్ చేసేసుకొని వీళ్ళకి టాటా బాబాయ్ చెప్పేసి ఇంకా స్కూల్కి పంపించేస్తున్నాను. మా బాబు ఇలా వెళ్తాడని నేను అస్సలు అనుకోలేదు. నా ఇమాజినేషన్కి కూడా తట్టలేదు. కాకపోతే ఇంకా పోనీలే వెళ్తున్నాడని హ్యాపీగా ఉంటున్నా. వీళ్ళు వెళ్ళిపోతే అబ్బా వెళ్తున్నారు, ఇంట్లో బోర్ కొడుతుంది కదా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే అబ్బా వీళ్ళేంట్రా బాబు అనిపిస్తుంది. ప్రతి అమ్మ కూడా ఇలాగే ఆలోచిస్తుంది కదా. ఉంటే ఉన్నారుగా అనిపిస్తుంది, లేకపోతే లేరుగా అన్నట్టు ఉంటాము. సో ఇంకా వీళ్ళు వెళ్ళిపోతే మనకి ఇంట్లో పనులు స్టార్ట్ అవుతాయి కదా. మా ఇల్లు చూడండి ఒకసారి, ఎక్కడివక్కడే గందరగోళంగా ఉన్నాయి కదా. ఇవన్నీ చేసుకునేసరికి మన పని అయిపోతుంది.
ఫస్ట్ అయితే టిఫిన్ చేసి బెడ్షీట్ చేంజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ నాకు బెడ్షీట్ చేంజ్ చేస్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది మైండ్. అంటే ఆ బెడ్ అంతా కొంచెం నీట్గా కనిపిస్తే కనీసం అక్కడ కూర్చోవాలనిపిస్తుంది. మనం ఎంత కష్టపడి సర్దుకుంటే పిల్లలు వచ్చేసరికి మళ్ళీ వాటిని నార్మల్ స్టేజ్కి తీసుకొస్తారు. బెడ్షీట్ అవన్నీ చేంజ్ చేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యానులేండి. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పుడు కిచెన్లోకి అయితే వచ్చాను. ఇక్కడే సరిపోయింది నాకు 12:30, 1 వరకు. మా బాబు కూడా వచ్చేసాడు. ఎందుకంటే కొంచెం సర్దుకునే పని అదంతా ఉంది. ఇంకా అలా చేంజ్ చేసుకుంటా, అంట్లు ఉంటే తోముకుంటా, ఇంకా నాకు అక్కడే సరిపోయింది 2 అవర్స్. మనం ఆల్మోస్ట్ మన టైం అంతా ఆ కిచెన్లోనే ఉండిపోతాం కదా. సో దాన్ని కొంచెం నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మన మైండ్ కూడా కాస్త ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ ఏదైనా వర్క్ చేయాలనిపిస్తుంది. అందుకే నాకు ఎప్పుడైనా అసలు నాకు అక్కడ నచ్చకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం మార్చేస్తాను కూర్చొని. ఇంకా 2 మంత్స్ 3 మంత్స్ మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాను. మళ్ళీ నాకు నచ్చకపోతే మళ్ళీ నేను మార్చుకుంటాను. అలా చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అప్పుడు నాకు కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది. ఎందుకంటే నేను కిచెన్నే ఎక్కువ శాతం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అదొక్కటే నా హ్యాండిల్లో ఉంటుంది కాబట్టి. ఇంకా మిగతావి అంటే నేను ఎంత నీట్గా పెట్టినా మా పిల్లలు మాత్రం దాన్ని మెయింటైన్ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా. ఇంకా వాటితోనే ఆడుకుంటూ ఉంటారు. ఇల్లంతా చిందరవందర చేస్తారు. సో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఒక కిచెన్కి అయితే నేను నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా నేను చేసుకునేలోపు మా అబ్బాయి కూడా వచ్చేసాడు. బ్యాగ్ వరకు బ్యాగ్ కడుకు వరకు ఇంకా రాగానే బ్యాగ్ అక్కడ పెట్టేసి ఇంకా కాళ్ళు చేతులు అవన్నీ వాష్ చేసుకొని లోపలికి వచ్చి ఏదైనా తింటాడు. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఇంకా వాటర్తోనే ఆడుకుంటూ ఉంటాడు. అందుకే నేను దగ్గరుండి అరుస్తాను, రా ఇంకా చాలే అని అంటాను. అయినా వస్తాడా చూడండి. అసలు నీళ్ళంటే చాలు ఇంక అక్కడే ఆడుకుంటాడు. నేను వెళ్ళి తీసుకురావాలి. ఇంకా పార్సెల్ అయితే ఒకటి వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తూ కూర్చున్నాను. ఈ పార్సెల్లో ఏముందో, దీనితో నేను యూస్ఫుల్ అయ్యే విధంగా నేను ఎలా సర్దుకున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.